వ్యాపారస్తులను సాయాన్ని చేయమంటాం, కొనొద్దని చెప్పండి. కార్యక్రమాలు అంతే తప్ప వాళ్ళు అడ్డుకొని కొట్టమని చెప్పి ఎవరు చెప్పలేదే. మీరేం మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు? విదేశీ వస్తు బహిష్కరణ అట్లా చేస్తాము, డెఫినెట్ చేస్తాం. తప్పండి, మీరు ఆ విధంగా మెసేజ్ వచ్చినప్పుడు మీకు బాగుండాలండి. ఏదైనా అభిప్రాయం ఉంటే మీరు ఆ అభిప్రాయాలను విశ్లేషణ చేసి చెప్పారు కదా. ఇంకా వేరే అభిప్రాయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మనం ఇక్కడ శాంతియుతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయించాలి తప్ప ఆ విధంగా అడ్డుకుంటున్న వాళ్ళకి మాత్రమే చెప్పినాం. డెఫినెట్ గా చేస్తాం, అందులో సందేహం ఏముంది. బాధ్యత ఏదేమైనా ఇప్పుడు ఇందాక దామోదర్ రెడ్డి గారు ఏమన్నారంటే రాజ్యాంగ సంక్షోభం ఎప్పుడు వస్తుంది? అందరు రాజీనామాలు ఆమోదింప చేసేటటువంటి సందర్భం వస్తే వస్తుంది. అయితే అంతవరకు రాదు. అంతకు ముందే వారికి చాలా నమ్మకం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఒక అనుకూల నిర్ణయం తీసుకుంటుంది. ఒక కాలపరిమితి అంటే జేఏసీని సంతృప్తి పరిచేటటువంటి ఒక నిర్ణయాన్ని ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అనేటువంటి విశ్వాసం. జేఏసీ కాదండి, తెలంగాణ ప్రజలకు అందరి అభిప్రాయం అది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వద్దనే వాళ్ళు కానీ ఎవరు లేరు. కానీ ఎలా వస్తుందో ఆ వ్యూహం మీదే చర్చ. ఆ వ్యూహం రాజీనామాలు ఇస్తే వస్తుందా రాదా, లేక ఇది నిర్ణయించాల్సింది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రంలో కాదు, హైదరాబాద్ నిర్ణయించే తెలంగాణ ఇచ్చేది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది కాదు, మిగతా అనేక పార్టీలు ఉన్నాయి. అనేక పార్టీలు వాళ్ళందరూ కూడా ఏకీభావం తెలపాలి. ఇప్పుడు మమతా బెనర్జీ గానీ, శరద్ పవార్ గానీ, కరుణానిధి గానీ, ఫరూక్ అబ్దుల్లా గానీ వీళ్ళంతా ఏకీభావం ప్రకటించాలి. ఏకీభావం ప్రకటించాక పార్లమెంట్ లో వాళ్ళు యూపీఏ ప్రభుత్వం అంగీకరించాలి. యూపీఏ ప్రభుత్వం ఇప్పుడు మొట్టమొదటి అడిగింది ఏంటి? చర్చల ప్రక్రియ స్టార్ట్ చేద్దామన్నారు. తెలంగాణ రాష్ట్రం విస్తృత స్థాయి చర్చలు ప్రారంభిస్తాయి మాత్రమే వాళ్ళు అంగీకరించారు, ఇంకా ప్రారంభించాలా. ఇలాంటి వైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కాదు, చర్చల ప్రక్రియ ప్రారంభిద్దామని వాళ్ళు చెబుతున్నట్టు నాకు అర్థమైంది. ఆ చర్చల ప్రక్రియ ప్రారంభిస్తారా లేదా అన్నది ఇంకా చూడాలి. ఎలా చర్చించాలి? ఇప్పుడు ఆయన కేవలం హోమ్ మినిస్టర్ చర్చిస్తారా, దానికి ఒక కమిటీలు వేసి చర్చిస్తారా ఏంటన్నది చూడాలి. ఆ చర్చల ప్రక్రియ అంతే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఏర్పాటు హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరు అడ్డుకోలేరు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోలేరు కూడా. తెలంగాణ తీసుకోవాల్సింది అక్కడ నిర్ణయం కావాల్సింది అక్కడ కేంద్రంలో నిర్ణయం కావాలి. దానికి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. ఇంతవరకు మన కేంద్ర ప్రభుత్వానికి ఒక జాతీయ విధానం లేదు. రాష్ట్రాలు ఎలా విభజించాలన్న దాని మీద ఒక జాతీయ విధానం లేదు. జాతీయ విధానం రూపొందించుకోవాలి ముందుగా. నేను దీంట్లో అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాను. జాతీయ విధానం లేదు, ఇంకోటి లేదు. ఒక తెలంగాణకు వచ్చేవరకే ఎన్ని విధానాలు వస్తాయి మీకు, ఆంధ్ర మేధావులకు మీకు గుర్తొస్తాయి ఇవన్నీ. కానీ మిగతా దేశంలో 17 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎక్కడ గుర్తురాదు. ఇంకెంత దారుణమైన విషయం అంటే సమైక్యవాదం గురించి మాట్లాడుతున్న ఈ మేధావులు మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట మాకు బాధాకరమైన విషయం ఏంటంటే తోటి తెలుగు వీళ్ళు తెలంగాణ అడిగితే తెలంగాణ ఒకటే ఎందుకు ఇస్తారు? మీరు 11 రాష్ట్రాలు అడుగుతారు, అక్కడ ఎందుకు ఇవ్వరు? వాళ్ళు వీళ్ళకి సోదరులట, వాళ్ళ మీద ప్రేమ ఉందట. ఆ 11 రాష్ట్రాలు ఇవ్వాలని కానీ తెలంగాణ ఇవ్వదట. ఇది సమైక్యవాదం అంట. వీళ్ళు మాట్లాడే సమైక్యవాదం వీళ్ళు చెప్తారు, మేము వింటున్నాడు అంత అమాయకంగా. ఇంకోటి మీరు క్రియేట్ చేశారు ఇట్లున్నాయండి. ఇప్పుడే మాట్లాడినారు మీరు యూపీఏ ప్రభుత్వం చాలా ఒప్పుకోవాలని. 450 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు ఉందండి. ఇవాళ మొత్తం వాళ్ళు ఇచ్చిన లేఖలు ఉన్నాయి అక్కడ, తీసి చూడండి ఒకసారి. ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చే కమిటీకి ఇచ్చిన లేఖలన్నీ అట్లాగే ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ కూడా అభిప్రాయాలు మార్చుకోవాలి. ఇంకా అనుకూలంగా మార్చుకున్నారు తప్ప వ్యతిరేకంగా ఎవరు కూడా మార్చుకోవాలి. ఇచ్చినాక తెలుగుదేశం పార్టీ అంతకుముందు వ్యతిరేకంగా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అనుకూలంగా మార్చుకుంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక చిన్న పార్టీ, కొత్తగా వచ్చిన పార్టీ, అది అభిప్రాయం మార్చుకున్న అభిప్రాయం విలువలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్ లో. ఇవాళ భారతదేశ పార్లమెంట్ లో కనుక తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే 450కి పైగా పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్రం దేశంలో ఏ దానికి కూడా రానటువంటి మద్దతు దీనికి వచ్చే అవకాశం ఉంది. ఒకటే నిమిషంలో పాస్ అయిపోద్దండి. ఇట్లా కనుక ఒక వాక్యంతో తీర్మానం చేసి పెడితే పాస్ అయ్యే అవకాశం ఒక తెలంగాణ బిల్కే ఉంది. 28వ తారీఖు లోపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి కాలపరిమితితో కూడినటువంటి ఇందాక దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రజానీకానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందా? వస్తుందనే మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా రావాల్సిన ఉంది, అవకాశం కూడా ఉందండి. ఒకటే 28 ఆగస్టు పరుగు లేదండి. రేపు సాయంత్రం కూడా ఇవ్వచ్చు, ఇవ్వదలుచుకుంటే. కాకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళకునే అభ్యంతరాలు కొంతమంది వ్యక్తులు, శక్తులు ఎవరో ఒక అడ్డం పెడతా ఉన్నారు. అభ్యంతరాలు ఏమై ఉంటాయి? డెఫినెట్ గా మనం చూసినాం కదా, డిసెంబర్ 10వ తారీఖు నుంచి జరిగిన ఉద్యమంలో అడ్డంకులు ఇంకేముంటుందండి. అక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులకు సంబంధించిన రాజీనామాల ప్రక్రియనే వాళ్లను అడ్డుకున్నది, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకున్నది. తొలగిపోయిందా ఇప్పుడు? అది తొలగించడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలా?
ఇప్పుడు అదే జరుగుతుంది. మేము చెప్తుంది కూడా అదే. వాస్తవానికి ఏంది, అక్కడ చాలా మంది నాయకులు మీరు అక్కడ ప్రకటన చూస్తే మేము చేస్తలేమంటే మీరు తీర్మానం చేసినారు కదా, ఇవాళ ఎందుకు మాట మార్చారు మీరు? నిన్న 7వ తారీఖు నాడు సాయంత్రం ఒక మాట మాట్లాడినారు, ఇవాళ 10వ తారీఖు నాడు ఇట్లు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మాట మార్చుతున్నారని చాలా మంది పత్రికా విలేకరులు అడిగినప్పుడు కానీ, మేము చర్చలు అడిగినప్పుడు కానీ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటండి, మాకు ప్రజల నుంచి ఒత్తిడి ఉంది, మాకు ఫోన్లు వచ్చినాయి, మమ్మల్ని తిట్టుకుంటూ ఫోన్లు వచ్చినాయి, మేము అందుకని చేసినామంటున్నారు. మీకు తిట్టుకుంటూనే ఫోన్లు వచ్చినాయి. మా ప్రజాప్రతినిధులు ఎక్కువ వస్తా ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ప్రకటన కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది అని ఇద్దరు కూడా అంటున్నారు. ఇద్దరు కూడా విశ్వసిస్తారు. ఒకటి దామోదర్ రెడ్డి గారేమో మా నాయకత్వం పట్ల, మా నాయకురాల పట్ల నాకు విశ్వాసం ఉందని అంటున్నారు. జగదీష్ రెడ్డి గారేమో లేదు, మొత్తం అక్కడ ఒక నిర్ణయం జరిగింది, అయితే చిన్న చిన్న అభ్యంతరాలు, చిన్న చిన్న ఇబ్బందులు, అవాంతరాలు ఉన్నాయి, అవి అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. రావచ్చు మీకు ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు వాళ్ళు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలి ముందు. చర్చల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత కానీ అసలు ముందు రాష్ట్ర ఏర్పాటు గురించి అది ఒక ఫైనల్ డెసిషన్ రాదు. వీరిద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రకటన 28 లోపుగా వచ్చే అవకాశం. వాళ్ళు చెప్తాను కేవలం చర్చల ప్రక్రియ అని చెప్పారు కదా. చర్చలు ఇప్పుడు మన చిదంబరం గారు కూడా చెప్పింది ఏంటంటే రోడ్ మ్యాప్ చర్చల ప్రక్రియ కోసం ఒక విధానాన్ని రూపొందిద్దామన్నారు ఆయన. ఆ చర్చల విధానం కోసం తప్ప రాష్ట్ర ఏర్పాటు కోసం విధానాన్ని రూపొందిద్దామని వారు అన్నారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు చర్చల ప్రక్రియ ముందు విస్తృత స్థాయి చర్చలు జరగాలన్నారు, దానికి ప్రశాంత పరిస్థితులు ఉండాలన్నారు. ఆ విస్తృత స్థాయి చర్చలు టేకప్ చేయాలి. ఆ చర్చలు ఎప్పుడు మొదలవుతాయి, ఎలా మొదలవుతాయి అన్నది చూడాలి. వాళ్ళకి ఎదకపోతే నిర్ణయం తీసుకుంటే అది మొదలవుతాయి. జగదీష్ రెడ్డి గారు మనకు సమయం అయిపోతుంది. 2-3 వాక్యాలు మీరు అని చెప్తారు. ఒక్కటేనండి, ఇక్కడ మేము భావిస్తున్నది కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని మేము భావిస్తా ఉన్నాం. 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష, 50 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఇప్పటి కూడా చనిపోతా ఉన్నారు ప్రజలు. బహుశా వాళ్ళకి రిపోర్ట్ పోతూనే ఉంటుంది. ఈ రోజు కూడా మేము ఇక్కడ రావడానికి ఒక గంట ముందు కూడా ఇవాళ 2 యువకులు గిరిజన యువకులు చనిపోయి ఉన్నారు. ఈ పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్ది మంది వ్యక్తుల కొరకు కొన్ని శక్తులు అడ్డుకుంటూనో 100 కోట్ల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆగుతుందని మేము భావించడం లేదు. బాధ్యత గల ప్రభుత్వం విఘ్నతతో వ్యవహరిస్తుందని, తప్పకుండా తెలంగాణ ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తామని. దామోదర్ గారు చివరిగా చెప్పండి. 28 లోపు అంటే నరసింహరావు గారు అవుతున్నారంటే మొన్న జరిగినటువంటి సమావేశం కానీ మరొకటి కానీ చర్చలు ఎలా చేయాలి, ఏ ప్రక్రియ ద్వారా చర్చలు చేయాలి అనే దాని మీద తప్ప మరో దాని మీద కాదంట. దాని గురించి ఏమైనా ప్రకటన వస్తే మీకు ఆమోదయోగ్యమేనా? చూడండి, అసలు ప్రకటన చేయలేదు. ప్రకటన చేస్తే ఏ విధంగా చేసేది అది తెలుస్తుంది. చర్చల కొరక లేకుంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తాం. మేము అనుకునేది అంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. మా నాయకురాలు కానీ, మా హైకమాండ్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తప్పకుండా ఇది చెప్తున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో ఇది మా స్నేహితుడు చెప్పినా, మా తమ్ముడు చెప్పినారు జగదీష్, ఇది వాస్తవం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో ఉండబడిన భాగస్వామ్యులు కానీ ప్రణబ్ ముఖర్జీకి అందరూ లెటర్స్ ఇచ్చినారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మీరు చూడండి, రాష్ట్రంలో కూడా 7వ తారీఖు నాడు ఏదైతే రాజకీయ పార్టీల అభిప్రాయం ముఖ్యమంత్రి గారి అధ్యక్షత తీసుకున్నప్పుడు అన్ని పార్టీలు తెలంగాణకు సానుకూలంగానే ప్రకటన చేసింది. ఏమని రెజల్యూషన్ పెట్టమన్నారు, సపోర్ట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఇందాక మనం అరుణ్ చెప్పారు, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏదో కొంతమంది వ్యక్తులు ఆంధ్ర ఉద్యమాలు చేసి ఈ విధంగా చేయడం మంచిది. నన్ను మాట్లాడేస్తే నేను గురించి మాట్లాడాను. చెప్పండి. ఏం లేదు, ఇందాక మనం అరుణ్ చెప్పిన తర్వాత వస్తున్న 2 వార్తలు చూసినా అహ్మద్ పటేల్ గారు చాలా స్పష్టంగా 28వ తారీఖు డెడ్ లైన్ అనేటువంటి దాన్ని ఆయన ఆమోదించినట్టుగా కనపడలేదు. తప్పకుండా స్పందిస్తాం అంతే తప్ప విశ్వాసం ఉందండి. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చర్చలో పాల్గొనడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే ఆంధ్రప్రదేశ్.